ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం జిల్లా కోర్టుకు హిందూపురం కోర్టుకు మరోమారు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గత వారం క్రితం జిల్లా కోర్టుతో పాటు గుత్తి, ఉరవకొండ, ధర్మవరం కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో గతంలో పోలీసులు బాంబు స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. తాజాగా మరోసారి బాంబు వేసి కోర్టులను పేలుస్తామని అనంతపురం జిల్లా కోర్టుతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, కదిరి కోర్టులకు మెయిల్ రావడంతో కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ల సహాయంతో కోర్టు ఆవరణంలో తనిఖీలు చేపట్టారు. జిల్లా కోర్టుకు రెండోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8:14 అనంతపురం పీడీజీ గారు, అంటే మా అనంతపురం జిల్లా హిందూపురము, సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా యొక్క జిల్లా జడ్జి ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఈ రోజు 11:55 అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు పేల్చేస్తామని చెప్పి తమిళనాడుకు సంబంధించిన ఎల్టీటీ సంస్థ నుంచి ఆర్డీఎక్స్ పెట్టినాము, కోర్టు ఛంబర్లో పేల్తాయని చెప్పి మెసేజ్ రావడం వల్ల మాకు వెంటనే అనంతపురం పీడీజీ గారి యొక్క ఏఓ గారు, హిందూపురం ఏఓ గారికి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు చూపించి సహకరించాలని చెప్పినారు. వెంటనే హిందూపురంలో ఉన్న క్లర్క్లు, లాయర్లు, కక్షిదారులంతా మేము కూడా వెంటనే బయటకు వచ్చినాము. ఇప్పుడే 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ ఎల్టీటీ సంస్థ ఇంతకు ముందు కూడా మన భావి ప్రధాని రాజీవ్ గాంధీ గారిని చంపిన దాంట్లో హస్తం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లాయర్లు, కక్షిదారులు, క్లర్క్లు అందరూ కూడా చాలా భయభ్రాంతి జరుగుతోంది. గౌరవ జడ్జి గారి దగ్గర నుండి ఒక మెయిల్ వచ్చింది. పోలీసు మన ఈ ప్రాంగణంలో బాంబు పెట్టారని సమాచారం వచ్చింది. సమాచారం మేరకు మాకు సమాచారం ఇచ్చారు మేడం గారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము, మా సిబ్బంది, అంతేకాకుండా డిఎస్పీ ఆధ్వర్యంలోని ఈ క్లూస్ టీము, హెడ్ క్వార్టర్ సంబంధించిన క్లూస్ టీము అన్ని కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ కోర్టు ప్రాంగణంలోని జడ్జి బంగ్లాలు, ప్రాంగణాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రస్తుతం మేము పరిశీలించిన దాని మేరకు ఇక్కడ ఎటువంటి ఆధారాలు ఏం లేవు. బహుశా ఇది ఫేక్ కల్గా, ఫేక్ మెసేజ్ మేము భావిస్తున్నాం. ఈ రోజు ఉదయం 8:14